అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. కష్టపడ్డ వాడి దగ్గర డబ్బు ఉంటుందా? కష్టపడితే మనం డబ్బు సంపాదించగలమా అన్నది మన టాపిక్. వెళ్ళిపోదామా వీడియోలోకి? నమస్కారం అండి. నేను చెప్పిన విషయం కాదండి, చాణక్యుడి నీతి అండి. ఒక 7 పాయింట్స్ని మనం జాగ్రత్తగా పాటిస్తే, అమలుపరిస్తే మనం డబ్బుని నిలవ ఉంచుకోగలము, డబ్బుని సంపాదించుకోగలం. ఏమిటి ఆ 7 పాయింట్స్? వెళ్ళిపోతున్నాం మనం. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు అంటే, నీ తెలివిని పెట్టుబడిగా పెట్టి, అంటే నీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, నీ తెలివితేటలు ఏవైతే ఉంటాయో అవి పెట్టుబడిగా పెట్టు. ఆ విధంగా పెట్టడం వల్ల నువ్వు డబ్బు సంపాదించగలుగుతావు. తెలివితేటలు, స్కిల్స్ నువ్వు సంపాదనలో పెట్టు. ఆ విధంగా నువ్వు డబ్బు సంపాదించగలుగుతావు. అంతేగాని కష్టపడ్డ ప్రతి వాడికి డబ్బు రాదు. అలా అనుకుంటే కూలీ నాలి చేసుకునేవాడు నిత్యము కష్టపడతాడు, 24 గంటలు అలసిపోతాడండి, చెమటలు కార్చుకుంటూ కష్టపడతాడు. మరి వాడి దగ్గర డబ్బు ఏదండి? డబ్బు ఎంత నిల్వ ఉంచుకోగలుగుతున్నాడు? కాబట్టి మనకు కావాల్సిందంటే తెలివితేటలు పెట్టుబడిగా పెట్టిన వాడు మాత్రమే డబ్బును మంచిగా సంపాదించగలుగుతాడు. ఇది ఫస్ట్ పాయింట్. మొత్తం 7 పాయింట్స్ చెప్తానండి. డబ్బుని సంపాదించటం, నిల్వ ఉంచుకోవటం ఎలా అన్నదానికి. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పాను? తెలివి పెట్టుబడిగా పెట్టాలని. నేను చెప్పే రెండవది ఏంటి అంటే, ప్రతి వాడి జీవితంలోకి అవకాశం ఒకసారి వచ్చి తలుపు తడుతుందండి. ఆ అవకాశం వచ్చినప్పుడు మనము డోర్లు ఓపెన్ చేయాలి. ఆ అవకాశం ఎప్పుడు వస్తోంది చూసుకోవాలి. అది గనక జారవిడ్చామా ఇంకంతే, లైఫ్లో మళ్ళీ రాదు. కాబట్టి అవకాశమో అదృష్టమో ప్రతి మనిషికి భగవంతుడు ఒకసారి ఇస్తాడు. దాన్ని మనం వినియోగించుకోవాలి. వినియోగించుకోవటం వలనే మనము డబ్బుని సంపాదించగలుగుతాం. ఆ అవకాశం ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, ఏదైనా కానీ అవకాశం మాత్రం ఒకసారి. అదృష్టం, అవకాశం భగవంతుడు ప్రతి మనిషికి ఇస్తాడు. అప్పుడు అందిపుచ్చుకొని దాన్ని మనం వినియోగించుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. ఆ తర్వాత ఈ డబ్బుల విషయమే మూడో పాయింట్ చెప్తున్నానండి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. క్రమశిక్షణ లేని ఎవడూ కూడా బాగుపడ్డట్టుగా చరిత్ర చెప్పటం లేదండి. మీరు ఎవరిదైనా చూడండి, ఇది చాణక్యుడు చెప్పిందే కాదు, ఎక్కడైనా చూడండి, క్రమశిక్షణ ఎవరికైతే ఉంటుందో వాడే డబ్బుని నిలవ ఉంచుకోగలుగుతాడు, మంచిగా సంపాదించగలుగుతాడు. కాబట్టి ఉన్న 24 గంటల్లో సమయాన్ని నువ్వు డబ్బు సంపాదనకి, నీ తెలివితేటలను వెచ్చించి నువ్వు సంపాదించుకోవాలి. నీ పద్ధతి కూడా క్రమశిక్షణతో ఉండాలి. అంటే సమయ పాలన కరెక్ట్గా చేయాలి. ఆ సమయ పాలన గనక చేయగలిగితే డబ్బు మీకు మంచిగా సమకూరుతుంది. సమయాన్ని వేస్ట్ చేసే ఎవరు కూడా డబ్బు నిలవ పెట్టారు అని ఎక్కడన్నది తెలుసుకున్నారా? డబ్బును కూడా, సమయాన్ని వేస్ట్గా, ఆ డబ్బును కూడా వేస్ట్ చేస్తారండి. సమయాన్ని వృధా చేసే ప్రతి ఒక్కడు డబ్బును కూడా వృధా చేస్తాడు. ఇది గ్యారంటీ. కాబట్టి క్రమశిక్షణ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇంతవరకు డబ్బు సంపాదనకి ఏం చేయాలి అన్నది మాట్లాడుకున్నాం. డబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, దీనివల్ల కూడా డబ్బు పోగొట్టుకుంటాం. ఎలాగా అంటే మన నడత మారిపోతుందండి. ప్రతి వాడు డబ్బు చేతికి వచ్చిందో వాడి స్టైల్ మార్చేస్తాడు. నడక అంటే ఇక్కడ స్టైల్ మార్చేస్తాడండి. నడక వేరండి, నడత వేరండి. నడత బిహేవియర్ మొత్తం మారిపోతుంది. క్యారెక్టరే లెస్ అయిపోతాడు వాడు. జూదాలు, తాగుళ్ళు, వాటికి అంటే డబ్బు ఎదురుకుండా కనిపిస్తూ ఉంటుంది కదండి,
ఇష్టం వచ్చినట్టు వెచ్చిచ్చేస్తాడు. ఎందుకంటే దాని విలువ తెలిసిన వాడు దాచిపెడతాడండి. విలువ తెలియని వాడు ఏం చేస్తాడు, దాన్ని ఇష్టం వచ్చినట్టు దుబారాగా ఖర్చు చేసేస్తాడు. అందుకనే నేనేమని చెప్తున్నాను, నడక నడత అన్నా. నడక అంటే స్టైల్ అని చెప్పాను, నడత అంటే క్యారెక్టర్ అన్నా. మనకి నడత నేర్పేదంతా కూడా అమ్మ వాళ్ళే కదండి. అయితే డబ్బును చూడంగానే వీడి నడతలోనూ నడకలోనూ మారిపోతారండి. మారిపోయి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తాడు. ఇది 4వ పాయింట్ అండి. ఫస్ట్ది ఏమని చెప్పానంటే తెలివితేటలని పెట్టుబడిగా పెట్టుకుంటే డబ్బును సంపాదించగలం. సెకండ్ వన్ నేను చెప్పాను అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అన్నాను. థర్డ్ది ఏమని చెప్పానంటే క్రమశిక్షణ అని చెప్పాను మీకు. క్రమశిక్షణలోనే సమయ పాలన కూడా క్రమశిక్షణలో భాగమేనండి, అది కూడా సమయ పాలన ఉండాలి అన్న. ఫోర్త్ వన్ నడక నడత, నడక నడత, నడక నడత. ఓకే, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే డబ్బు కూడా దుబారాగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చాలాసార్లు అంతకుముందు వీడియోలలో కూడా చెప్పానండి. ఫిఫ్త్ వన్ నీ చుట్టూ ఉండే స్నేహితులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నీ చుట్టూ ఉండే నలుగురు ఎటువంటి మెంటాలిటీ కలిగి ఉంటారో నీ లక్ష్యం కూడా అటు మళ్ళీపోతుందండి. నలుగురిలో ఏ ఒక్కడి మాటో నువ్వు వినేస్తావు, వినేప్పటికీ నీ డబ్బు నువ్వు అనుకున్న వైపుకు పోకుండా దుబారాగా పోతుంది. కాబట్టి లక్ష్యం ఏదైతే ఉంటుందో దాని నుంచి మన మనసు మరలకూడదండి. కానీ చుట్టుపక్కల నలుగురు ఉన్నప్పుడు మాత్రము నీ యొక్క మనసు మారకుండా ఉంటే కనుక స్నేహితులు ఎలా ఉన్నా కూడా బాగానే ఉంటుందండి. అసలు స్నేహితులు మంచివారై ఉండాలని కోరుకోండి. ఎందుకంటే మన లక్ష్యాలకి అనుగుణంగా ప్రవర్తించే వాళ్ళై ఉంటే మన లక్ష్యానికి చివరి వరకు మనం చేరుకోగలుగుతాం. కాబట్టి ప్రాబ్లమే ఉండదు. ఇది 5వది. 6th పాయింట్ ఇంకోటి చెప్తున్నానండి, ఇది కూడా ఇంపార్టెంటే, పొదుపు. మనం కొంత డబ్బు సంపాదించిన తర్వాత పొదుపు కోసం ఉంచుకోవాలండి. గ్యారెంటీ పొదుపు చేయకుండా ఖర్చు చేయకూడదు. ఈ పొదుపు ఎవరి కోసం? మన కుటుంబం కోసం. పొదుపు ఎవరి కోసం అండి? మన కుటుంబం కోసం. మనం పొదుపు చేసినప్పుడు, డబ్బు సంపాదిస్తున్నప్పుడు అనుకోకుండా బెల్లం చుట్టూ ఈగల్లాగా వచ్చేస్తారండి. ఈగల్లాగాను చీమల్లాగాను వచ్చేస్తాయండి. అందరూ వస్తారు. వచ్చి డబ్బులు అడిగారనుకోండి, ఎవరికి పడితే వాడికి డబ్బుని ఇవ్వటానికి వీల్లేదు. మరల నీకు తిరిగి వస్తుందా లేదా అన్నది మీరు అడగాలండి వాళ్ళని. ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పా, ప్రశ్నించే గుణం ఉండాలి. నువ్వు ఎందుకు నీకు పైసలు అవసరం, నువ్వు నాకు ఏ విధంగా మరల తీరుస్తావు, ఆ ప్లాన్ చెప్పు. నువ్వు ఎలా తీరుస్తావు ప్లాన్ చెప్పు. నువ్వు ఆ ప్లాన్ నాకు నచ్చిందనుకో, నీకు డబ్బులు ఇవ్వడానికి నేను రెడీ. నీ దగ్గర ప్లాన్ లేదు, ఏమీ లేదు, నువ్వు డబ్బులు అడుగుతావు, నేను ఇచ్చాను, మరల నువ్వు నాకు ఇస్తానని గ్యారంటీ ఏంటి? కాబట్టి గ్యారంటీ పత్రాల వల్ల కూడా లాభం లేదండి. ఎలా తీరుస్తావు అనే ప్రశ్నించే గుణము తప్పనిసరిగా ఉండాలండి. నువ్వు చేసుకున్న పొదుపుని ఎవరికన్నా ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వద్దు నేను అంటలేదండి. వారి నుంచి మరల వస్తుంది అంటే కనుక ఇవ్వచ్చు, లేకుంటే రాదు అనుకున్నా కూడా ఇవ్వచ్చు. కొన్ని రకాలు ఆరోగ్య పరిస్థితులు ఏమన్నా ఉన్నాయనుకోండి, మన క్లోజ్ ఫ్రెండ్ భార్యకి ఏదో హెల్త్ బాగాలేదు కావాలి అన్నాడు, కొంత మొత్తం ఇవ్వచ్చండి. మీరు అది వస్తుందా సంతోషం, లేకపోయినా కూడా నువ్వు దానికి లొంగి నువ్వు ఇస్తావు, అలా ఇవ్వచ్చు. అలా ఎవరికి ఇవ్వద్దు, దానం చేయొద్దు, గిరిగీసుకొని కూర్చోమని నేను అంటలేదండి. పొదుపు ఎందుకు చేస్తున్నాం? కుటుంబం కోసం కదా. కుటుంబ క్షేమం కోసం మనం పొదుపు చేసినప్పుడు ఆ డబ్బు మరల వచ్చే మార్గం కూడా వాళ్ళు మనకి చెప్పాలి కదా. మరి అది ప్రశ్నించకుండా ఎలా ఇస్తామండి? ప్రశ్నించే గుణం ఉండాలని చెప్పాను కదా. ఇక్కడ ప్రశ్నించటం, నీ ప్లాన్ ఏంటి, మరల నువ్వు ఎలా ఇస్తావు, నీ జీతం ఎంత, నువ్వు ఎంత ఇంటికి ఖర్చు చేస్తావు, నీ భార్య మందులకి ఎంత ఖర్చు చేస్తావు, మరలా ఈ డబ్బుని ఎలా ఇస్తావు? లేదనుకుంటారా మీరు వాళ్ళకి ఇద్దామని డిసైడ్ చేసేసుకున్నారు, వచ్చినా రాకపోయినా అనుకుంటే కనుక ఇచ్చేసేయచ్చు, మీ ఇష్టం అది. కానీ మన కుటుంబం కోసం పొదుపు చేశాం కాబట్టి దానిలో నుంచి కొంత మొత్తాన్ని మరల వస్తుందని ఆశించుకొని ఇవ్వటం
సరైన మార్గం. ఎందుకంటే కష్టపడి నీ తెలివితేటలతో నువ్వు దాచిన పొదుపిది. నువ్వు అనేక కష్టాలు పడి నువ్వు పొదుపు చేసావు. నేను ముందే చెప్పాను కదా, నడత అని. ఆ నడకలో కూడా నువ్వు అంతకు ముందు ఎలా ఉన్నావో అలాగే డబ్బు సంపాదించినప్పుడు కూడా ఉన్నావు కాబట్టి నువ్వు ఈ డబ్బుని దాయగలిగావు. అర్థమైందా అండి? ఆ విధంగా పొదుపు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ప్రశ్నించే గుణం ఉండాలి. అది బంధువులైనా కానీ ఎవరైనా కానీ. మళ్ళీ ఒక్కసారి ఈ 7 పాయింట్స్, చాణక్యుడు చెప్పిన 7 పాయింట్స్, డబ్బుని నిల్వ చేసుకోవటం ఎలా, సంపాదించటం ఎలా. కష్టపడ్డ ప్రతి వాడికి డబ్బు రాదండి. రాజుగారు ఉంటారు, రాజుగారికి ఆయన ఖజానాలో చాలా డబ్బు ఉంటుంది, కానీ ఆయన అంత పెద్ద కష్టం ఏం పడతాడండి? రాజుగారు ఏం కష్టపడాడు కదా. కూలీ నాలి ఆడు ఎంత కష్టపడతాడు 24 గంటలు, వాడి దగ్గర పైసా నిలవదు. ఏ రోజుకు ఆ రోజు తినటానికి వాడికి సరిపోతుంది. కాబట్టి ఈ 7 పాయింట్స్ చాణక్యుడు చెప్పినవి 7 కూడా డబ్బు సంపాదనకి మరి డబ్బు నిల్వ చేసుకుంటానికి ఉపయోగం. సర్వేజన సుఖనో భవంతు. స్వస్తి.